హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ కోసం అడ్వాన్స్ ఇండికేటర్స్ ఆర్ ప్రొఫెషనల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసే బ్రోకరేజ్ సంస్థలేంటో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ చాలా వీడియోస్ చూసాం ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్ మీద. మెయిన్లీ గో చాటింగ్ ప్లాట్ఫామ్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని, డెల్టా బార్స్ అని, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, రెన్కో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని, ఇలా చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద చాలా వీడియోస్ చూసాం. బట్ గో చాటింగ్ వచ్చేసరికి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అంటే పెయిడ్ ప్లాన్తో మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సేమ్ అవే అడ్వాన్స్ ఇండికేటర్స్ అన్నీ కాకుండా కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మన బ్రోకరేజ్ సంస్థలే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ ఇండికేటర్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో గో చాటింగ్లో మన అడ్వాన్స్ ఇండికేటర్స్ ఒకసారి చూద్దాం. అవే ఇండికేటర్స్ అన్నీ కావు, అందులో ఒక 60% ఇండికేటర్స్ మన బ్రోకరేజ్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అవేంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో గో చాటింగ్ ప్లాట్ఫామ్లో మన అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్. సో జనరల్గా ఓఐ ప్రొఫైల్ సో ఇండికేటర్ వచ్చేసరికి మనకి లైవ్ మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడున్నాయి, మార్కెట్ బయర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇది గో చాటింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది లైవ్ డేటాతో కూడిన లైవ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో బయర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ చూడండి, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇది ఒక బిగ్ కాన్సెప్ట్, బట్ మీకు స్మాల్ వేలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది కదా, ఈ గ్రీన్గా కనపడేది మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఇక్కడ బ్రౌన్గా కనపడుతుంది కదా, ఇక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో దీన్ని బట్టి లైవ్ మార్కెట్ డేటాతో ఇక్కడ ఏంటంటే ఎక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, మా రెసిస్టెన్స్ జోన్ ఈ ఏరియాలో చూడండి, క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేక డౌన్ఫాల్ అయింది. ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. లైవ్ డేటా మీకు ఇక్కడ కాకుండా లైవ్లో చూపెడుతుంది అనమాట. చేంజ్ అవుతూనే ఉంటుంది లైవ్ డేటా, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటున్నారా, బయర్స్ ఎక్కువ మంది ఉంటున్నారా. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి గో చాటింగ్ వాళ్ళు డెల్టా బార్స్ అనే ఇంకొక ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. డెల్టా బార్స్ ఇదేంటంటే లైవ్ మార్కెట్లో ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఒక టైం ఫ్రేమ్, మీరు 3 minutes టైం ఫ్రేమ్లో తీసుకున్నాం కదా, ఈ స్పెసిఫిక్ 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో మనకి బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయా, సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది మనకి లైవ్ డేటా ఇది చూపెడుతుంది అనమాట. ఇదేంటంటే లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్. ఇక్కడ ఏంటంటే డెల్టా బార్స్ లైన్, ఈ బ్లూ కలర్ డెల్టా బార్స్ లైన్ ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ బిలో ఉంటేనేమో క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ ఉన్నట్టు. మూవింగ్ యావరేజ్ ఈ ఆరెంజ్ లైన్ మూవింగ్ యావరేజ్ అనమాట, దీనికంటే ఏమో ఉంటే మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉన్నట్టు. సో ఇది వచ్చేసరికి ఇది కూడా లైవ్ ఇండికేటర్ ఫ్రెండ్స్, మనకు లైవ్ డేటా చూపెడుతుంది అనమాట మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో. ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ క్లియర్లీ మార్కెట్ ఇక్కడ చూస్తే మార్కెట్ సెల్లర్స్ కనపడుతున్నారు. అండ్ ఆల్సో ఈ ఆరెంజ్ లైన్ బిలో మనకి బ్లూ కలర్ లైన్ అంటే డెల్టా బార్స్ లైన్ బిలో ఉంది కాబట్టి క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. ఇలా మనకి లైవ్లో డేటా చూపెట్టే ఇండికేటర్స్ అనమాట గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే క్యాండిల్ స్టిక్ టైప్. సో ఇక్కడ మనకి వీళ్ళు రెన్కో అనేది ఏంటంటే మనకి మార్కెట్లో నాయిస్ క్లియర్ చేసి, అంటే మనకి క్లియర్ ఇండికేషన్ నెగిటివ్ ట్రెండ్ ఉందా, పాజిటివ్ ట్రెండ్ ఉందా అనేది ఈ క్యాండిల్ స్టిక్. ఇది ఒక క్యాండిల్ స్టిక్ టైప్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి ఇది బ్లాక్ అంటారు, బట్ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి టైం మీద డిపెండ్ కాదు. ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక క్యాండిల్ 10 minutes, ఒక 10 points అనుకుంటే క్యాండిల్లో 10 points అప్ సైడ్ పెరిగితే ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది. అలా ఒక 10 points నెగిటివ్ సైడ్ వెళ్తే ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది. ఇలా మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, మార్కెట్ పాయింట్స్ వైజ్ అయినా చూడండి, ఆర్ స్టాక్స్లో ప్రైస్ వైజ్ అయినా 10 points అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటే అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్మెంట్, ఇలా మార్కెట్ ట్రెండ్ చూశారు కదా, ఇలా మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్. సో ఇది కూడా ఒక అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇవి బ్రోకరేజ్ సంస్థలు ఫ్రీగా ప్రొవైడ్ చేయవు. సో ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్. ఇప్పుడు మీకు చూపెట్టిన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయినా, ఆర్ ఈ డెల్టా బార్స్ అయినా, ఆర్ మీకు ఈ చాటింగ్ ప్యాటర్న్స్ అయినా ఇక్కడ ఉన్నాయి కదా మనకి. ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి మనకి రెన్కో కాబట్టి ఇది కూడా ఫ్రీగా ఉండదు.
అండ్ ఆల్సో మార్కెట్ ప్రొఫైల్ అనే ఇంకొక ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అది కూడా చూపెడతాను. మార్కెట్ ప్రొఫైల్ ఒక్క నిమిషం. సో ఆర్డర్ ఫ్లోకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్ అని కొడితే మీకు ఇక్కడ ఏంటంటే ఇది మార్కెట్లో ఎక్కడ ఈ ప్రైస్ దగ్గర మనకు స్పెసిఫిక్ ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాలో చూడండి 23,500 జోన్లో, ఈ జోన్లో హై వాల్యూమ్స్ కనపడుతున్నాయి. అంటే మనకు క్లియర్గా ఇక్కడ రెసిస్టెన్స్ హై వాల్యూమ్స్ కనపడుతున్నాయి. ఈ లెవెల్ నుంచి పెరగనిస్తలేదు చూడండి. ఇక్కడ మార్కెట్ అంటే రెసిస్టెన్స్ ఉందని అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు, ఇక్కడ నుంచి పెరగనిస్తలేరు ఈ జోన్ నుంచి. అంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ ఇక్కడ మీకు క్లియర్గా ఈ వాల్యూమ్ ప్రొఫైల్లో తెలుస్తుంది అనమాట. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేస్తాం. సో మీకు ఇది గో చార్టింగ్లో చూపెట్టి నెక్స్ట్ మనం మీకు మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో చూపెడతా, ఎందుకంటే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకటి, ఈ ఇండికేటర్స్ మీకు పనిచేయాలంటే ఫ్యూచర్స్ చార్ట్లోనే చూడాలి. వాల్యూమ్ ప్రొఫైల్ అయినా ఓఐ ప్రొఫైల్ కనపడుతుంది, డెల్టా బార్స్ లైన్ చూడాలన్నా మీరు ఫ్యూచర్స్ చార్ట్స్లో, మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్లో, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూడాలి. ఎందుకంటే వాల్యూమ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ వీటికి ఇండికేటర్స్, ఈ లైవ్ ఇండికేటర్స్ కాబట్టి. సో ఇలా మార్కెట్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కడ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి బై అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ జోన్లో వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్ సెల్లర్స్ ఈ జోన్లో ఎక్కువ కనపడుతున్నాయి వాల్యూమ్స్. దీన్ని బట్టి మనకి ఏంటంటే ట్రెండ్, ఇక్కడ వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి, అందుకే చూడండి ఇక్కడ ఏం వాల్యూమ్స్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఈ ఏరియాలో మాత్రం క్లియర్గా వాల్యూమ్స్, ఈ మార్కెట్ అది వాల్యూమ్ ప్రొఫైల్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ జోన్లో చూడండి హై వాల్యూమ్స్ కనపడుతున్నాయి ఇక్కడ, అందుకే ఈ లెవెల్ బ్రేక్ కానీ ఇస్తలేదు. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ క్లియర్లీ మార్కెట్ ఎటువంటి బైప్ డైరెక్షన్ తీసుకోవద్దని క్లియర్గా తెలుస్తుంది. అప్ సైడ్ వెళ్ళదు, ఇక్కడ క్లియర్లీ మార్కెట్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. సో డౌన్ఫాల్ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి. సో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మనం గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మార్కెట్ ప్రొఫైల్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఒకటి, ఈ డెల్టా బార్ ఇవి. సో ఇక్కడ ఆర్ఎస్ఐ అండ్ ఆల్సో ఈ వివ్యాప్ అనేది కామన్. సో మనం జనరల్గా వివ్యాప్ బాగుంటే బై పొజిషన్, మార్కెట్ ట్రెండ్ బై పొజిషన్ తీసుకోవడానికి, అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉంటే బై పొజిషన్ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తుంటాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఈ ఇండికేటర్ కూడా మనకి డెల్టా బార్స్, ఈ మూవింగ్ యావరేజ్ లైన్ అనమాట. ఎల్లో ఎబో డెల్టా బార్స్ లైన్ ఎబో ఉంది, అండ్ ఆల్సో వివ్యాప్ ఎబో ఉంది, ఆర్ఎస్ఐ 60% ఎబో ఉంది, క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ డౌన్ఫాల్ సేమ్, ఇది కూడా వివ్యాప్ బిలో ఇక్కడ ఉండాలి, అండ్ ఆల్సో డెల్టా బార్స్ లైన్ బిలో ఉండాలి, ఇది 40% బిలో ఉండాలి. ఇది మనం ఇలాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ లైవ్ ట్రేడ్ చేసుకోవడానికి ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి గో చార్టింగ్. సో గో చార్టింగ్లో వచ్చేసరికి ఇవి మీరు మంత్లీ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీరు చూడాలంటే. అండ్ ఆల్సో వీళ్ళు గో చార్టింగ్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీకు మంత్లీ 1000 రూపీస్ ఛార్జ్ చేసిన పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రియల్ అకౌంట్తో కాకుండా పేపర్ టెస్ట్ చేసుకోవచ్చు, మీ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు గో చార్టింగ్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ గో చార్టింగ్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేస్తే స్పెసిఫిక్ కొన్ని ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి ఈ రిఫరల్ లింక్తో ఓపెన్ చేస్తే. సో ఇది మనం గో చార్టింగ్లో చూసాం కదా. గో చార్టింగ్లో వచ్చేసరికి ఇట్లా అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూడబోయే బ్రోకర్స్, ఏ బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇందులో అన్ని ఇండికేటర్స్ కాదు, ఇందులో మనకి బ్రోకర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఈ రెన్కో క్యాండిల్ స్టిక్ ఒకటి, అండ్ ఆల్సో ఈ రెన్కో ఒకటే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ మార్కెట్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఈ రెన్కో మార్కెట్ ప్రొఫైల్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇది ఒకటి, అడ్వాన్స్ ఇది కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈ అడ్వాన్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. అవి వచ్చేసరికి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో, మీకు అకౌంట్ లేకపోతే ఒకవేళ ఏంజిల్ 1 వాళ్ళు, ఏంజిల్ 1 అకౌంట్ అండ్ 5 years అండ్ ఎల్ఐస్ బ్లూ, ఈ 3 ఏంజిల్ 1 అండ్ 5 years ఎల్ఐస్ బ్లూ, ఈ 3 బ్రోకరేజ్ సంస్థలు మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎవరికైనా అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఎలా యూజ్ చేయాలో మీకు చూపెడతాను. ఒక అకౌంట్ లేని వాళ్ళు ఇక ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా తరపు నుంచి మీకు ఇక్కడ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి ఫ్రెండ్స్. ట్రేట్రాన్లో ఆటోమేటిక్గా రోబో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ 8 స్ట్రాటజీస్ ఈ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ లేని వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రోకరేజ్ సంస్థలు ఎలాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఐస్ బ్లూలో నేను లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఇది నా అకౌంట్. వీళ్ళందరూ ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు. టైఅప్ అయ్యి మనకి అడ్వాన్స్ అన్నీ కాదు, కొన్ని చూపెడుతున్నాను. అవి ఏందో ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫ్రెండ్స్. మనకి ఎల్ఐస్ బ్లూ, ఫస్ట్ మీకు ఎల్ఐస్ బ్లూ చూపెడుతున్నాను. ఇది 5 minutes టైం ఫ్రేమ్. చార్ట్ ఓపెన్ చేశాను. 5 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ స్టిక్ టైప్, నార్మల్ క్యాండిల్ నుంచి రెన్కో. సో వీళ్ళు కూడా ఎల్ఐస్ బ్లూ వాళ్ళు రెన్కో ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1 minute ఇంకోటి ఏంటంటే మనకి స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ 1 minute 2 minutes ఇలా, ఎందుకంటే మీకు ఫ్రీ చార్టింగ్ ప్లాట్ఫామ్లో 2 minutes ఇలా చూపెట్టదు. 1 minute తర్వాత 3 minutes 5 minutes ఇలా చూసుకోవచ్చు. బట్ ఇలా మీరు 2 minutes 5 minutes 30 minutes 45 minutes ఎవ్రీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి టైం ఫ్రేమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 2 minutes క్యాండిల్. ఎందుకంటే 2 minutes అందరూ ప్రొవైడ్ చేయరు, 4 minutes ఇలా మీరు ఇలా చూసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు రెన్కో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 3 minutes నేను సెట్ చేసుకున్నాను, 3 minutes క్యాండిల్ టైప్. అండ్ ఆల్సో ఇంకొకటి మనకి వీళ్ళు అడ్వాన్స్, ఫస్ట్ ఇదొకటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇదొకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మార్కెట్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేస్తలేరు, వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్. సో ఇదనమాట. దీన్ని బట్టి ఏంటంటే మనకి మార్కెట్లో నేను 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో మార్కెట్లో వాల్యూమ్, హై వాల్యూమ్ ఏ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో హై వాల్యూమ్ ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసారా, ఈ బార్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ ఏరియా హై వాల్యూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుంది, మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ అయితే క్లియర్గా తెలుస్తుంది. లైవ్ డేటా అనమాట, మనకి వాల్యూమ్ ప్రొఫైల్తో తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ 2 times టచ్ చేసింది, రివర్సల్ అయిపోయింది. చూసారా, 2 times రివర్సల్ అయిపోయింది. సో ఇలా మనకి ఏంటంటే వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్స్, ఈ వాల్యూమ్స్ హై ఉందంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే క్లియర్గా అప్ ట్రెండ్ ఉంటుంది, బ్రేక్ కాలేక డౌన్ సైడ్ అయితే మనకి క్లియర్గా నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఇది ఒక ఈ 2 ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా మనకి ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంజిన్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటితో మనం కొన్ని ఇండికేటర్స్, జనరల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటాం. వీవ్యాప్ ఒకటి. సో ఫ్యూచర్స్లో బ్యాంక్ నిఫ్టీ మీరు ఫ్యూచర్స్లో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీవ్యాప్ ఒకటి, మార్కెట్ ప్రొఫైల్ ఓన్లీ వాల్యూమ్స్ స్పాట్ చార్ట్లో కనపడవు, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్లో కనపడవు. ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అయినా మీరు నిఫ్టీ ఫ్యూచర్స్ అయినా చూడండి. సో వీవ్యాప్ జనరల్గా, సో ఇది కామన్ ఇండికేటరే. అండ్ ఆర్ఎస్ఐ ఇది కూడా కామన్ ఇండికేటరే. సో ఆర్ఎస్ఐ ఇవి. సో ఇలా మనకేంటంటే మీరు ఇలా గో చాటింగ్లో కాకుండా ఇలా కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్తో చూడొచ్చు. సో ఇలా కూడా మీకు చెప్తాను. సెట్టింగ్స్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ 60-40 మన స్ట్రాటజీస్ మీద చెప్తున్నాం ఫ్రెండ్స్. 60-40 ఇది రెడ్ ఇది గ్రీన్గా పెట్టుకోండి, ఎబో వెళ్తే దీనికంటే లైన్గా పెట్టుకోండి, ఇది రెడ్ అని పెట్టుకోండి, ఎందుకంటే మనకి 40% బిలో వెళ్తే నెగిటివ్ ట్రెండ్ అన్నట్టు. సో ఇలా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు 1 minute అయినా తీసుకోండి, 5 minutes అయినా, ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైనా 60% అబోవ్ వెళ్ళింది, ఆర్ఎస్ఐ 60% అబోవ్ ఉంది. అండ్ ఆల్సో మనకి మార్కెట్ కూడా ప్రైస్ మూమెంట్ కూడా చూడండి, వీవ్యాప్ లైన్ కంటే అబోవ్ వెళ్ళింది, క్లియర్లీ అప్ ట్రెండ్ అని. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ వాల్యూమ్స్ కూడా చూస్తే క్లియర్గా మనకి ట్రెండ్ అనేది క్లియర్గా తెలుస్తుంది, రెసిస్టెన్స్ జోన్ అయితే మనకు క్లియర్గా కనపడతలేదు. సో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఇలా మనకి రెన్కో క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి క్లియర్లీ పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. చూసారా, అంటే క్లియర్ బై పొజిషన్ చూపెడుతుంది ఈ ఏరియాలో. సేమ్ సెల్ పొజిషన్ చూపెడతాను, సేల్ పొజిషన్ చూద్దాం. 40% బిలో ఉండాలి ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా క్లియర్గా అప్ ట్రెండే, డౌన్ ట్రెండ్ ఎక్కడ లేదు. సో ఈ ఏరియాలో ఇంకా క్లియర్గా ఇక్కడ కూడా చూడండి 40% బిలో. ఇగో ఇంకా ఇక్కడ చూడండి, వీవ్యాప్ లైన్ బిలో మనకి రెన్కో క్యాండిల్ స్టిక్ ఫామ్ అయ్యాయి. అండ్ ఆల్సో 40% బిలో మనకి ఆర్ఎస్ఐ కూడా 40% బిలో ఉంది. అండ్ ఆల్సో రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ నుంచి ఈ ఏరియాలో కూడా చూడండి, వాల్యూమ్స్ అస్సలు లేవు, ఇక్కడ నుంచి పడిపోయి ఈ ఏరియాలో సపోర్ట్ జోన్, వాల్యూమ్స్ హైగా కనపడుతున్నాయి. ఈ ఏరియాలో చూడండి, సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ బ్రేక్ కానిస్తలేరు. సో ఇలా మనకి గో చాటింగ్లో సేమ్ ఇండికేటర్స్
గోచాటింగ్లో మనకి మీకు ఇప్పుడు చూపెట్టాను కదా, గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద రెన్కో మార్కెట్ ప్రొఫైల్ ఓన్లీ 2 ఇండికేటర్స్ మనకి మన బ్రోకరేజ్ సంస్థలు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఈ 2 ఇండికేటర్స్. బట్ ఇక్కడ గోచాటింగ్లో ఇంకా అడిషనల్ ఏమున్నాయంటే ఈ డెల్టా బార్స్ ఒకటి, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మనకు లేదు. సో ఇది ఎల్ఐసి బ్లూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎల్ఐసి బ్లూ వాళ్ళ చాటింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో మీకు ఎల్ఐసి బ్లూలో ఫ్రీ అకౌంట్ ఉంటే మీరు ఇలా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ వాళ్ళు కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5 ఇయర్స్ అకౌంట్ ఇది 5 ఇయర్స్ చార్ట్ అనమాట. సేమ్ నేను 1 మినిట్ టైం ఫ్రేమే తీసుకుంటున్నాను, మీరు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ మనకి గోచాటింగ్ మనకి ట్రేడింగ్ వ్యూతో టైప్ అవుతున్నారు. క్యాండిల్ స్టిక్ టైప్ వచ్చేసరికి రెన్కో. సో మనకి రెన్కో క్లియర్గా ఇక్కడ కనపడుతుంది కదా, రెన్కో క్యాండిల్ స్టిక్స్ టైప్ అని. సో రెన్కో ఇది అడ్వాన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో వాల్యూమ్ ప్రొఫైల్. ఇంతకుముందే మీకు వాల్యూమ్ ప్రొఫైల్ కూడా చూపెట్టాను, వాల్యూమ్ ప్రొఫైల్. సో మనకి ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకోవడానికి ఇది. అండ్ ఆల్సో మీకు ఇక జనరల్ ఇండికేటర్స్ వివ్యాప్ అనేది, వివ్యాప్, ఆర్ఎస్ఐ. సో మీకు 5 ఇయర్స్లో ఉన్న ఆర్ ఎలిజిబుల్లోన చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ కూడా చూడండి 60% అబోవ్, ఇక్కడ 60 సెట్ చేసుకోండి మీరు, 60-40. సో 60% అబోవ్ ఉంది, వివ్యాప్ అబోవ్ ఉంది అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ 60% అబోవ్ ఉంది, క్లియర్లీ బై పొజిషన్ అని. సో మనకి 40% బిలో ఉండాలి, వివ్యాప్ బిలో ఉండాలి నెగిటివ్ పొజిషన్ తీసుకోవడానికి. ఈ ఏరియాలో చూడండి వివ్యాప్ బిలో అండ్ ఆల్సో ఇక్కడ 40% బిలో. టైం ఫ్రేమ్ మీరు 5 మినిట్స్ అనేది తీసుకోండి, 8 మినిట్స్ అనే టైం ఫ్రేమ్ అనేది తీసుకోండి. సో ఇలా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో కూడా మనం చూడొచ్చు. సెకండ్ టు సెకండ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే సెకండ్ టు సెకండ్ వీళ్ళు చాలా మటుకు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు, వీళ్ళు సెకండ్స్ కూడా వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సెకండ్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి సో మార్కెట్ ప్రొఫైల్ గురించి చాలా అని చెప్పాను. ఇప్పుడు మనం ఎల్ఐసి బ్లూలో చూసాం, 5 ఇయర్స్లో చూసాం. నెక్స్ట్ ఏంజిల్ అకౌంట్ వాళ్ళు కూడా మనకి సేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంజిల్లో కూడా మీకు ఒకసారి చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 1 మినిట్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సేమ్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి రెన్కో సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏంజిల్ అకౌంట్ ఉన్నా ఓకే. మనకి మార్కెట్ ప్రొఫైల్ వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్. సో దీని సేమ్ ఇదే మనకి సేమ్ ఈ 2 ఇండికేటర్స్ కామన్గా ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అడిషనల్గా ఆర్ఎస్ఐ, సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకటి అండ్ ఆల్సో వివ్యాప్, ఈ జనరల్ ఇండికేటర్సే మనం చూస్తున్న ఇండికేటర్స్ అన్నమాట. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూడండి ఫ్రెండ్స్. సో సేమ్ చూశారు కదా, సేమ్ సెట్టింగ్స్. దీంట్లో కూడా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి, 60-40. సో వీళ్ళందరూ మనకి సేమ్ ఇండికేటర్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు రెన్కో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో మనకి చూడండి, కొద్దిగా జూమ్ చేస్తాను, వివ్యాప్, సేమ్ వివ్యాప్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ, వివ్యాప్ అనే కామన్ ఇండికేటర్స్. రెన్కో కూడా మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. టైం ఫ్రేమ్ కూడా వీళ్ళు కూడా చూపెడుతున్నారు. సో మనకి టైం ఫ్రేమ్ ఏంజిల్ వాళ్ళు వచ్చేసరికి 1 మినిట్ నుంచే చూపెడుతున్నారు, బట్ 5 ఇయర్స్ వాళ్ళు వచ్చేసరికి సెకండ్స్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీళ్ళు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి 10 సెకండ్స్ చూద్దాం. సో 10 సెకండ్స్ ఇట్లా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఐసి బ్లూ వాళ్ళు టైం ఫ్రేమ్ వీళ్ళు కూడా 1 మినిటే. ఒక 5 ఇయర్స్ వాళ్ళు మాత్రం విత్ సెకండ్స్తో కూడా, అంటే 1 మినిట్ బిలో 30-15 సెకండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ ఇవి ఫ్రెండ్స్. చూశారు కదా ఏమేమి బ్రోకర్స్ మనం చూసాం. ఏంజిల్, 5 ఇయర్స్, ఎల్ఐసి బ్లూ. సో మిగతా బ్రోకర్స్ నాకు ఐడియా లేదు. నా అకౌంట్స్ వచ్చేసరికి నేను రెగ్యులర్గా ప్రిఫర్ చేసే నా అకౌంట్స్ ఇవి కాబట్టి వీళ్ళు ఎవరెవరు అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇవన్నమాట. గోచాటింగ్ వచ్చేసరికి ఇంకా అడ్వాన్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి మీకు పెయిడ్ వర్షన్ కాబట్టి ఈ ఇండికేటర్స్ ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను 50%, 2 ఇండికేటర్లు మాత్రం మన బ్రోకరేజ్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్.
చూశారు కదా. ఒకవేళ మీకు ఈ మూడిట్లలో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి వచ్చేసరికి మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, టోటల్ 8 స్ట్రాటజీస్ అనమాట. మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు ఫ్రీగా. పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకంటూ నమ్మకం వచ్చే వరకు ఈ స్ట్రాటజీస్లో ఫ్రీ పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే ఈ ఆల్గోలో మీరు రియల్ అకౌంట్తో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేట్రాన్ వాళ్ళకి మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్ మీద. ఆ ఫీ పే చేయొద్దంటే ఇక్కడ ఎంజిలార్ 5 years సైలాజ్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఈ స్ట్రాటజీస్ ఫ్రీతో పాటు మంత్లీ ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ మన అడ్వాన్స్ ఇండికేటర్స్, మన బ్రోకరేజ్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేసిన అడ్వాన్స్ ఇండికేటర్స్ కంపేర్ టు గో చార్టింగ్ ప్లాట్ఫామ్తో. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద, ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ మీద మీ ముందుకు ఫ్రీగా వీడియోస్ తీసుకొస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.